హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులనేది ఇప్పటిదాకా చాలామంది రైతన్నలకైతే జమ కాలేదు కదా! మొత్తానికి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 7,500 అయితే జమ చేస్తున్నామని మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారండి. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు డబ్బులైతే జమ అవుతున్నాయి, అలాగే ఏ దిశ విధంగా వచ్చేసి మనకైతే ఆ డబ్బులైతే జమ చేస్తున్నారో దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా అడుగుతున్నారు. అందరు రైతులకైతే వచ్చిన తర్వాత మాకు కూడా రైతు భరోసా డబ్బులైతే వస్తదా? లేదా? అని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తిగా డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా మీరైతే పొందవచ్చు. ఓకేనా? మొత్తానికొచ్చేసి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులనేది మనకైతే విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా విడుదలైతే చేస్తుంది. అది కూడా వచ్చేసి మనకైతే ఈసారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలో వచ్చేసి దాదాపు ఏమేం పథకాలైతే అమలైతే వచ్చింది, ఏమేం చేయలేదని చాలా వరకైతే ప్రజల దగ్గర నుంచి అయితే ఏ విధంగా మనకైతే వాళ్ళ దగ్గర సహకారం ఉందో అని అని అడగడానికి వచ్చేసి కొన్ని చోట్ల అయితే మీటింగ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే చాలామంది వచ్చేసి రైతు భరోసా గురించి అడగడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బుల గురించి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ నెల నవంబర్‌లో వచ్చేసి మనకైతే ఆహ్, ఏదైతే ఉందో మనకైతే రైతు భరోసా డబ్బులు 7,000 కోట్లు ఆ డబ్బులనేది దిశల వారీగా విడుదల చేయడానికైతే మేమైతే ముందుకైతే వస్తున్నామని మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మొత్తంగా 7,500 కోట్లు దాకా అయితే అవుతున్నాయట. మొత్తంగా 7,500 కోట్లని రైతుల ఖాతాలో మనకైతే ఒక 10, 15 రోజుల్లో మొత్తంగా పూర్తి స్థాయిలో జమ చేస్తారట. రోజుకి వచ్చేసి దాదాపుగా ఒక 1000 కోట్ల దాకా వచ్చేసిన జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకి చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా వచ్చేసి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులనేది మనకైతే ఈ నెల నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారట. నవంబర్‌లో ఎండింగ్‌లో వచ్చి స్టార్ట్ చేసి డిసెంబర్ 10వ తారీఖు వరకైతే పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. మొత్తంగా ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా దాదాపు ఒక 7, 8 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే మనకి ఈసారి రైతు భరోసా డబ్బులైతే ఇస్తారట. మొత్తంగా 10 ఎకరాలన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఇచ్చే ముందు 7-8 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే మొదటిగా అయితే ఇచ్చేస్తారట. దాని తర్వాత మళ్ళీ సర్వే చేసిన తర్వాత 15 ఎకరాల వరకైతే పొడిగిస్తారని చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే 11 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే 10 ఎకరాల వరకు కట్టా పెడితే ఒక ఎకరంతో వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులైతే రాదు. వాళ్ళు కూడా సన్నకారు రైతులే ఉంటారు కదా! అని చాలా వరకైతే గుర్తించిన తర్వాత ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులనేది మనకైతే డిసెంబర్ మొదటి వారంలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తున్నాయట. వచ్చిన తర్వాత మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా